ఎమ్మెల్యేలకు రేవంత్ తలపోటు ఇక కనిపిస్తే క్లాస్ వీక్తున్న సీఎం హైదరాబాద్లో ఏం పని అంటూ దబాయింపు నియోజకవర్గ ప్రజల మధ్య ఉండాలని హుకుం జారీ చేస్తున్నట ఎమ్మెల్యే ఫెయిల్యూర్తోనే బీఆర్ఎస్ సభ సక్సెస్ అయినట్టు గుస్సా ఇక రేవంత్ తీరుపై కాంగ్రెస్ శాసనసభ్యుల అసంతృప్తి ఎన్నికల హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పబ్లిక్ ఇక్కడ పోతేనేమో పబ్లిక్ ఏమైంది అదేమైంది ఇదేమైందని అడుగుతున్నారు ఇప్పుడు రైతు భరోసా ఉన్నది రైతు భరోసా పూర్తి స్థాయిలో పడతలేదు తర్వాత ఏది రైతు బంధు పడతలేదు తర్వాత ఇక్కడ ఏది రుణమాఫీ పూర్తిగా కావట్లేదు అని చెప్పేసి అట్ట రకరకాలుగా ఉన్నాయి సమస్యలు ఆ తులం బంగారం ఏమైనా అడుగుతురు లేకపోతే 2500 ఆ మహిళలకి ఏమైందని అడుగుతురట లేకపోతే ఇళ్ళకి సంబంధించి కూడా అందరికీ ఇండ్లు వస్తాయని చెప్పేసి ఆ ఇండ్లకు సంబంధించి అదొకటి ఇవన్నీ ఉన్నాయి మేము ఎట్లా పోవాలని చెప్పి పబ్లిక్ ఎట్లా పోవాలని చెప్పేసి ఏమో ఎమ్మెల్యేలు బాధ లేదు నువ్వు పబ్లిక్లు ఉంటేనే మంచిగా ఉంటుంది నాయన వీడికి వస్తే ఎట్లయితుందని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు ప్రజలకు సమాధానం చెప్పలేక నగరంలోనే మకాం ఎమ్మెల్యేలు కనపడగానే రేవంత్ గరంగరం అవుతుండు దిక్కుతోచని స్థితిలో అధికార పార్టీ శాసనసభ్యులు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శరత్ తెలంగాణ దినపత్రిక కాంగ్రెస్ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపోటు పెరిగిపోయింది పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఎమ్మెల్యేలపై సీఎం ఒత్తిడి పెంచిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది హైదరాబాద్కు రావడానికే ఇప్పుడు ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం ఒకవేళ ఏదైనా పని మీద నగరానికి వచ్చినా ముఖ్యమంత్రి కంట కనపడకుండా వారు జారుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది అయితే నియోజకవర్గాల్లో బలపడేందుకు అధికార పార్టీ శాసనసభ్యులు ప్రతినిత్యం వారి సెగ్మెంట్లలో తిరగాలని రేవంత్ చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డి ఈ స్టైలే కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది నగరానికి ఎందుకు వచ్చారు నియోజకవర్గంలో ఎందుకు లేరు అంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించే స్థాయికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగుతున్నారు అయితే దీంతో ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గాల్లో ఉండాలనే అంశంపై కాస్త ఒత్తిడికి గురవుతున్నారు అయితే ఇలా నియోజకవర్గాల్లో ఉందామనుకున్న అధికార పార్టీ శాసనసభ్యులకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది అందులో మెజార్టీ ప్రామిసెస్ను ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేకపోయింది హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది ఇటు అధికార పార్టీ శాసనసభ్యులకు సైతం నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించి పూర్తిగా డబ్బులు లేవు ఇక ఏం చేయాలని అర్థం కాక ఉన్నది పరిస్థితి పబ్లిక్లో పోతే అట్టున్నది హైదరాబాద్కి వస్తే ఎందుకు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నట గట్లున్నది ఎమ్మెల్యేల పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక ప్రత్యేక కథనం వేసింది మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్ ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి